నాదు జొచ్చుటకు ఎంత యూరోషితి. నీ హృదయంలోకి నేను ప్రవేశించానని చెబుతున్నావు కదా, ఏ దాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావు? జ్ఞాని అయిన వాడు దేన్ని అనుకూలించనంటే దేన్ని వ్యతిరేకించరు కూడా కదా. ఇది విచిత్రమైన ప్రలోభం అండి, విచిత్రమైన ప్రలోభం. తెలివైన వాళ్ళు ఇలా మాట్లాడతారు. ఏమండి, యోన ద్వేష్టిన కాంక్షతే అన్నారు కదండి. యోగ అంటే ఇప్పుడు రానిదాన్ని కోరకూడదు, వచ్చిన దాన్ని ద్వేషించకూడదు. అంటే వచ్చినదంటే ఇదే 25 ఏళ్ళ అమ్మాయా, వన్నెలు చెన్నెలునా కాదనకుండా ఉంటే ఈ యోగి ఏమవుతాడు? రోగం అవుతాడు మర్నాటికి. ఇది పరీక్ష. ఇలా పడేస్తారు వెంటనే. అవును నిజమే కదా, యోగం అంటే కాదనకూడదు. కాదనుకుంటే ఏం చేస్తావు మరి? తమలపాకులు వేసుకుంటావా? తాంబూలం అయిపోయింది. ఇంకా కాదనాలి. ఆ కాదనడంలోనే యోగం ఉంది. దాన్నే మర్యాదగా అనాలి. అంటే నిజంగా యోగి అంటే ద్వేష్టి నకాంక్షతే అంటే ద్వేషించవలసిందే అని ఖచ్చితంగా. కానీ అది ఏం చేస్తారు? పక్కదారి పట్టేస్తుంది. అది వచ్చిన దాన్ని కాదనొద్దు అంటే ఎవరో 10 ఎకరాల పొలం మన పేరు రాసేగానే ఖాళీగా ఉందని రాయించుకుంటే అక్కడ బయలుదేరుతుంది. అక్కడ ఏదో కట్టాలి, అక్కడ అవినీతి బయలుదేరుతుంది. ఒక 10 మందికి అప్పచెప్పాలి. మనం మంచివాళ్ళమైనా వాళ్ళు మంచివాళ్ళు కాదు. అంటే ఖచ్చితంగా సన్యాసి అయినవాడు, పీఠాధిపతి అయినవాడు ఆ ఆస్తిని తిరస్కరించవలసిందే. అమ్మ నువ్వు కట్టుకోమ్మా, అదేదో నాకెందుకు, ఈ గోశాల నేనెందుకు కట్టాలి, నువ్వు కట్టుకో, చేసుకో. మీరు పెద్దలన్నా, మీరు అంతకంటే పెద్దలమ్మా, నమస్కారానికి ప్రతి నమస్కారం అంతే. వారు కాళ్ళమే పడ్డారు, మనము పడిపోవడమే జడ్డు కృష్ణమూర్తి గారి పద్ధతి. అంతేగాని వంటశాల కోసం 10 ఎకరాలు, వేద పాఠశాల కోసం 10 ఎకరాలు, గోశాల కోసం 4 ఎకరాలు తీసుకున్నాక చేరుకు మనం వ్యవసాయదారులు అవుతాం. వారి వృత్తిని పాడు చేస్తాం. ఆవు పాలిచ్చింది లేదా, పాలన్నీ ఏమయ్యా, డబ్బులన్నీ వచ్చాయా లేదా, ఇవి సరిపోతాయి. ఇంకా ఇవన్నీ జ్ఞానులైన వాళ్ళు పెట్టుకోవలసిన సాంగత్యాలు కావు. అందుకని వ్యతిరేకించాల్సింది. కానీ పడేసే వాళ్ళు ఎలా పడేస్తారు? వచ్చిన దాన్ని కాదని అనకూడదు కదా. నేను నీ హృదయంలో ప్రవేశిస్తే నువ్వు ఎందుకంత బాధపడుతున్నావు? ముక్తి సందమే ఇది. ముక్తుడైన వాడు ఎలా ఉంటాడా? కోరకపోవడం ఎంత లక్షణమో, వచ్చిన దాన్ని కాదనకపోవడం కూడా అంతే లక్షణం. అంటే ఏదొస్తే దాన్ని స్వీకరిస్తే ఇక ముక్తి ఉందండి. ముక్తులు జాగ్రత్తగా ఉండాల్సిందే. దాని యోనద్వేష్టి నకాంక్షత అర్థం అది కాదు. ఎవరు ఎందుకు ప్రత్యేకమైన రాగద్వేషాలు ఉండద్దు. అందుకే చెడును కూడా ద్వేషించొద్దనా? చెడుకు దూరంగా ఉండాలా వద్దా? అక్కడే పడిపోతాడు యోగా అనేవాడు. ఈ మాట ఇంతేనేమో అర్థం అనుకుంటాడు పొరపాటు. అది దాని అర్థం అది కాదు. ఆవిడ అలా వాదిస్తుంది. వాదనలో తెలివి వేరు. ఎదుటి వాళ్ళ నుంచే అసలు తెలివైనటువంటి వాదన చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే సులభలా ఉంటారు. వాళ్ళు ప్రత్యేకించి మాట్లాడరు, వాళ్ళ మాటల్లోంచి లాగుతారు. నువ్వు నా హృదయంలో ప్రవేశించావు, ఎందుకు ప్రవేశించావు నాకు తెలిసిందనగా అది పట్టుకుందాడు. అలాగా తెలిసిందా? నేను ప్రవేశించడాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావు అంటే నువ్వు ముక్తుడు ఎలా అయ్యావు? ఏమంటే రాజ్య పరిపాలన చేస్తున్నాడు ఆయన. శత్రువు వచ్చి దండయాత్ర చేస్తూ కూడా యుద్ధం చేయకుండా ఉంటాడండి? యుద్ధం చేయడం ఎలాగైతే ధర్మమో, అంతఃశత్రువులైనటువంటి కామక్రోధ లోభాలు మనలో పదవుల రూపంలో, డబ్బుల రూపంలో, పీఠాల రూపంలో, స్త్రీల రూపంలో, ఆకర్షణ రూపంలో ప్రవేశిస్తుంటే కాదనడం కూడా అంతే ధర్మం. ఆ కాదనడంలో ఏమీ ద్వేషభావం లేదు. మన ఆశ్రమ ధర్మాన్ని, మన మనస్సుని మనం కాపాడుకోవడమే తప్ప. ఒక రాజు తన రాజ్యాన్ని కాపాడుకుందుకు తాను దండయాత్ర ఉద్దేశం లేకపోయినా ఎదుటి వాళ్ళు దండయాత్ర చేసినప్పుడు ఎలాగైతే సమర్థంగా ధైర్యంగా ఎదుర్కొని ప్రాణాలకు తెగించి పోరాడతాడో, ఒక యోగి అయిన వాడు తన మీద వేరే ప్రలోభాలు, ప్రభావాలు, పదవులు, పీఠాలు, పెదవులు దాడి చేస్తున్నప్పుడు కూడా అలాగే ఎదుర్కోవాలి. ససైన్యంగా ఎదుర్కోవాలి. అమ్మవారి ఆశీర్వచనంతో ఎదుర్కోవాలి. కనకదుర్గాదేవిని 10 ఆయుధాలు నా చేతికి ఇమ్మని మనం కాశీక్షేత్ర మహాత్మ్యాన్ని